హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ విందాం. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మొదలు పెడదాం. పెళ్ళింట్లో మామిడాకులు, అరిటాకులు, స్తంభాలు, మల్లెపూల, బంతిపూల పరిమళాలు ఇంకా వేడలేదు. కొత్త కోడలికి తలకి సాంబ్రాణి వేస్తుంది అలివేని. కుర్చీలో కూర్చుని కొంచెం ఇబ్బందిగా చూస్తుంది రమ్య. నెలకొకసారైనా తలకు ఇలా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలివేని. అలాగే అత్తయ్య గారు అని తల ఊపింది రమ్య. ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య, వంశీలతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అమ్మ, కారం దోశలా అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటూ. అవును, నీకు ఇష్టం కదా, అందుకనే చేశాం అంది అలివేని కారం చట్నీలో నెయ్యి వేస్తూ. రమ్య ప్లేట్లో నెయ్యి వేయబోతే రమ్య వద్దండి అని చెయ్యి అడ్డుపెట్టింది. అయినా అలివేని వినకుండా, కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ. రమ్య మౌనంగా ఉండిపోయింది. మధ్యాహ్నం ఉయ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలన్నీ మడతలు వేసి పెట్టింది. సాయంత్రం స్నాక్స్కి పచ్చిమిరపకాయల్లో పప్పులు, వాము, ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది. అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు చేసింది. టీ రెడీ చేసింది. అయ్యో, నేను కూడా చేస్తానండి, మీరొక్కరే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ. అత్తగారు చేసిన టిఫిన్ చూసి పర్వాలేదులే, టిఫిన్ తిని మీరు పార్క్కి వెళ్ళి రండి అంది అలివేని తనేం కష్టపడలేదన్నట్లు. బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ. మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడ్చాను వంశీ, అలా చేస్తే కారం తగ్గుతుంది. ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చెయ్యి రమ్య అంది రమ్యతో. అలాగేనండి అంది రమ్య గబగబా తలూపుతూ. అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియ్యపురాలిని చూసి రమ్య వాళ్ళ అమ్మ చాలా సంతోషపడింది. అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమయ్యింది. రమ్య చెయ్యాలన్న పనేమీ మిగల్చకుండా అలివేనే చేస్తుంది. కొడుకు కోడలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేస్తున్నారు. వేరువేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకేసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పటికి విడివిడిగా వచ్చేవాళ్ళు. ఇదిగో రమ్య, నీ కబోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను, నోట్స్ విడిగా సర్దాను, నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేని రమ్యతో ఒక్క ఆదివారం రోజు. రమ్య ఎంఎస్ చేస్తుంది. అలివేని మాటలు విని, నువ్వెందుకమ్మా సర్దడం, రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ. పోనీలే వంశీ, కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేని రూమ్లోంచి బయటికి వెళ్తూ. రమ్య తల వంచుకుని మౌనంగా ఉండిపోయింది, ఏమీ అనలేక. రమ్య, ఆ సిల్క్ డ్రెస్సు కింద పెట్టకు, సిల్క్ డ్రెస్సుల పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి. ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేని. ఒకరోజు రమ్య కబోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి, అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒకంత కినుకుగానే రమ్య. ఇంకో రోజు, రమ్య, నీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ పక్కన ఉన్నాయి, డ్రెస్సెస్ అన్నీ కుర్చీలో వేలాడుతూ ఉన్నాయి, అవన్నీ తీసి సర్ది పెట్టుకో, ఇంకో 10 నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కి వచ్చి చిమ్ముతుంది అంది అలివేని ఫ్రిడ్జ్ సర్దుతూ. సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో. ఒక్క నిమిషం అలివేణిని చూసి, అలాగే అత్తయ్య గారు అని లేచి గబగబా వెళ్ళి అన్నీ ఒకవైపుగా సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య. అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ, కోడలిని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ, రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడలిని ముచ్చటగా చూసుకుంటుంది. అలా చేయడం తన బాధ్యతగా భావించుకుని సంతోషపడుతూ ఉంది అలివేణి. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ, బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెబుతూ ఉండేది.
కానీ అత్తగారు తనే అన్ని పనులు చేస్తానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చెయ్యడం, ఇలా చెయ్యండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించలేదు. అలివేలు తనలా కాదు, కోడలి ప్రైవసీ కోరుకుంటూ ఉందన్న మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య. రమ్య తన విసుగును బయటకు కనిపించనివ్వకుండా గడుపుతూ ఉంది. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు, రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కాసేపటి కావలసినప్పుడు 1 గంట ముందు బయట పెడితే సులభంగా కొబ్బరి ఊడి వస్తుంది అంది పచ్చిమిర్చి తొడుములు తీస్తూ. మా పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. కూరలు కడగడానికి షింక్ దగ్గరకు తీసుకువెళ్తూ అంది రమ్య. అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు చుక్క లేనట్లుగా పాలిపోయింది. కాసేపు సోఫాలో అలాగే కూర్చుండిపోయింది చేష్టలుడినట్లు. నిజమే కదా, తానెందుకు అలా చెప్తుంది? తాను తప్పు చేస్తుందా? అడగందే చెప్పడం పొరపాటేనా? ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కునుకు రాలేదు. మనసు గతంలోకి తొంగి చూసింది. అలివేలు పెద్దగా చదువుకోలేదు. అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది. అత్తింట్లో కూడా అంతే. అలివేలు తోడుకోడలు అత్తగారికి మేనకోడలు. అందుకని తోడుకోడలికి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు. అలివేలు అదంతా ఏమీ ఆలోచించలేదు. తలొంచుకుని పని చేస్తూ ఉండేది. అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేది. అలివేలికి ఒంటరితనంగా అనిపించేది. చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలికి ఇస్తూ ఉండేది అత్తగారు. అలివేలు చూసి చూడనట్లు ఉండేది. అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకే తాను తీసుకుని తినేది కాదు. పల్లెటూరు నుంచి వచ్చిన తోడికోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది. అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది. అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వేయమని అడిగితే, నెయ్యంట ఆ లోపల గూట్లో ఉంది, తీసి వెయ్యమ్మ చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో. అందరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా ఉండేది. ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారి నిర్లక్ష్య ధోరణితో ఉండడం గమనించిన ఆమె నోటికి జడిసి ఎవరు ఇదేమిటి అని అడిగేవారు కాదు. అత్తగారు చూడకుండా అలివేలును సముదాయిస్తూ ఉండేవారు. అలివేలు అత్తగారి గురించి ఎవరికి ఏమీ చెప్పేది కాదు. కొన్ని వంటలు చేసే పద్ధతుల్లో కిటుకులు కూడా అలివేలుకి చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తూ ఉండేది అత్తగారు. పల్లెటూరులో అందరి ముందు అలివేలుకి గర్వం ఎక్కువ. అందుకే అందరితోనూ మాట్లాడదని చెప్తూ ఉండేది. అలివేలుకు చీరలు బంగారం వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందుకు అత్తగారికి తక్కువగా ఉండడం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది. ఇవేమీ తెలియక అత్తగారు తనెందుకో వేరు చేస్తుందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది. తను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది. అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తను ఒక స్నేహితురాలిగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని పనులు చేసి పెడుతూ వంటల్లో తనకు తెలిసిన మెలకువలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది. అందుకే కొడుకు పెళ్ళవ్వగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది. అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు 3 గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే, అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య? 1 గంట ఆగి రావలసింది
అంటూ పల్చటి మజ్జిగలో నిమ్మకాయ, ఉప్పు, కొత్తిమీర వేసి తెచ్చి ఇచ్చింది. రమ్య తనను ఎదిరించి మాట్లాడింది. రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేలు అనుకోలేదు. ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పనంతా ఇంతకు ముందులాగే చేస్తూ ఉండిపోయింది. 2 రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితులు అర్థమైనాయి ఉమకు. అలివేలు రమ్యను ఏదో ఒక సలహా చెప్తూ ఉంది. తను గబగబా పనిచేస్తుంది. అయ్యో రమ్య, పైజామాకు ఇస్త్రీ లేదు, ఉండు 5 నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకెళ్ళి ఐరన్ చేసి తెచ్చింది. రమ్య ఉదయం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం లంచ్కు దాంతోపాటు సాయంత్రం స్నాక్స్కి కూడా పళ్ళు లాంటివి ఏవో ఒకటి పెట్టి ఇస్తూ ఉండేది అలివేలు. రమ్య ఒకరోజు తింటుంది, ఒకరోజు వెనక్కి తీసుకొచ్చేస్తుంది. అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతుంది అలివేలు. వింతగా చూస్తుంది ఉమా. రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూస్తా వెళ్ళిపోయింది. ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉంది అనిపించింది ఉమకు. ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది. పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతుందే అని బాధపడింది ఉమ. అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటికెళ్ళిన తర్వాత అలివేలు, ఈ విషయం తెలుసా? అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర గూటిబయల్లో 7 ఎకరాల్లో తిమ్మమ్మ మర్రిమాను ఉందట. అది గిన్నీస్ బుక్ కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉమ. అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు. మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు, కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమ. అలివేలు చిన్నగా నవ్వింది, కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు. ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడలిని బాగా చూసుకుంటున్నావా అని అడిగితే తను కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగలా చెప్పేసేది. ఎక్కువగానే తెలుసు ఉమకు. వీళ్ళు వెళ్ళినప్పటి నుంచి గమనిస్తూ ఉండేవాళ్ళు. వియ్యపురాలిని ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్లు పెట్టుకుని అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడలి దగ్గర కూడా అలివేలుకి ఇబ్బందిగానే ఉందా అనిపించింది. అందుకే అలివేలు ఇబ్బందిని కనుక్కొని ఆ ఇబ్బందిని తను కొంచెం తీర్చాలనే ప్రయత్నంలోనే ఉంది ఉమ. నువ్వు చక్కగా చూసుకుంటావు, బాగానే ఉంది. కానీ నువ్వు అలా చూసుకున్నందుకు రమ్య సంతోషపడుతుందో లేదా అని ఎప్పుడైనా గమనించావా అంది ఉమ. మాటలు పూర్తవకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు. నువ్వేమీ చెప్పద్దు కానీ రమ్యకు ఇష్టం ఉందా లేదా అని ఆలోచించి చూసుకో. లోపం లేని వాళ్ళు ఈ లోకంలోనే ఉండరట. అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు, కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు. వాళ్లకు ఏదైనా అవసరమయ్యి అడిగితే కాదనకుండా చెప్పు. అంతవరకు చాలు కదా, వాళ్లకు ఇబ్బంది పెట్టకు. అలివేలు భుజం మీద చెయ్యి వేసి అనునయంగా అంది ఉమ. అవును, అలాగే చెయ్యాలి అన్నట్లు నెమ్మదిగా తల ఊపింది అలివేలు. ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి మాటల మధ్యలో, రమ్య, అలివేలు నువ్వు అడిగినా అడగకున్నా, నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నీకు విసుగ్గా లేదు అంది నవ్వుతూ ఉమ. రమ్య ఒక్క నిమిషం ఉమవైపు చూసి చిన్నగా నవ్వింది, కానీ ఏమీ చెప్పలేదు. రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అందరిలో నవ్వుతూ గలగలా మాట్లాడుతూ తిరిగేది. కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్తసరిగా మాట్లాడుతూ మేనకోడళ్ళైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలికే చెబుతూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పెట్టకుండా అలివేలును వేరుగా చూసింది. అందుకే అలివేలు తన కోడలికి తాను పడ్డ కష్టాలు రాకూడదని, నేనొక స్నేహితురాలిగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టముందో లేదో
గమనించకుండానే నీకు సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతో నీ పర్సనల్ పనుల్లో కూడా జోక్యం చేసుకుంటుంది. అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు. తాను చెయ్యాలనుకుంటే ఎలా అనుకుంటుందో కానీ అలా చెయ్యడం వల్ల తనకు అలుసుగా చూస్తున్నారని కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావని కానీ తను గమనించుకోవడం లేదు. నువ్వు పనిచేసే అవసరం లేదు, కానీ అలివేలును నిర్లక్ష్యం చెయ్యకు. అదెవ్వరికీ చెప్పుకోదు, మనమే గమనించుకోవాలి అని చెబుతూ కళ్ళు తుడుచుకుంది ఉమ. ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకి విషయం నెమ్మదిగా అర్థమయ్యింది. సారీ అత్తయ్య, మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు. మొన్న అత్తయ్యను విసుక్కున్నాను కూడా. ఎప్పుడూ ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని. ఎంత బాధపడ్డారో కదా. మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సింది. ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను, మీరు దిగులు పడద్దు అంటూ ఉమ చేతిలో చెయ్యి వేసింది రమ్య. సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డల బుట్ట చూసి అలివేలు, అయ్యో ఒక గడ్డ చెడిపోయింది. రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడంతా బుట్టలో ఏమేమి పాడైపోయాయో అన్నీ గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డని డస్ట్బిన్లో వేసింది. అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య, అవునత్తయ్య, చెడు వాసన వస్తేనే కానీ మనం కనుక్కోలేకపోయాం. మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూసుకుంటాలేండి అంది అలివేలు వైపు చూస్తూ రమ్య. మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది, తర్వాత సంతోషపడింది. రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్న ఉమ, అమ్మయ్య, వీళ్ళు మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చెయ్యగలిగాను అనుకుంది తేలికపడిన మనసుతో. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.